నరవణే మాజీ ఆర్మీ చీఫ్ ఏమన్నా కావాలని ఏ రాజకీయమో చేయడానికి ఏమన్నా రెడీ అవుతున్నారా? ఎందుకు అంటే రీసెంట్‌గా ఆయన జరిపినటువంటి ఒక మీటింగ్ సంచలనం సృష్టిస్తోంది. వాస్తవంగా పాత వాళ్ళు ఏదన్నా ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేయడంలో తప్పు లేదు. కానీ అంతర్జాతీయ థింక్ ట్యాంక్ సదస్సు పేరుతో జరిగిన ఒక మీటింగ్‌లో మన ఆర్మీ మాజీ చీఫ్ అయినట్టు నరవణేతో పాటు మరో 8 మంది భారతీయులు పాల్గొన్నారు. అయితే పాకిస్తాన్‌కి చెందిన మాజీ జనరల్స్ ముగ్గురు కూడా అందులో పాల్గొన్నారు. వీళ్ళంతా గతంలో ఐఎస్ఐలో డిప్యూటీ చీఫ్‌లుగా కీలక పదవుల్లో పనిచేసిన వాళ్ళు. వాళ్ళతో పాటు అమెరికా ప్రభుత్వానికి చెందిన కొందరు ప్రస్తుత అధికారులతో ఏది దాన్నేమంటారు? 4 గోడల మధ్య సమావేశం జరిగింది. అదేం జరిగిందో బయటికి తెలీదు. అలాంటి వాటిట్లో పార్టిసిపేట్ చేయొచ్చా ఒక ఆర్మీ చీఫ్‌గా చేసిన ఆయన అన్నదే ఇక్కడ ప్రధానమైన అంశం. ఎందుకంటే ఈయన వాస్తవంగా చెప్పాలంటే అలాంటిది చెయ్యకూడదన్నటువంటి రికార్డులు చెప్తున్నటువంటిది, గూఢచారి సంస్థల వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదన్నది. ఇంకొకటి ఈయన ఈ మధ్యన కూడా రాహుల్ గాంధీకి కొంత అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మీద కోపంతో ఇచ్చారో ఏంటో తెలీదు. కొంత ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయడానికి వెనకాల ప్రయత్నించారు. అంటే ఈయన తనలో ఏమన్నా వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఏదైనా ఉందా మోడీ సర్కార్ మీద? దానికోసం చేస్తున్నారా? లేకపోతే ఇట్లాంటివి తెలియక చేస్తారా? ఒక ఆర్మీ చీఫ్‌గా చేసిన ఆయన అన్నది ఇప్పుడు ప్రశ్న.